ఇప్పుడు మన జాతకంలో కెరియర్ రిలేటెడ్ బాలేదు అని ఉందనుకోండి అసల. ఆ దశాంశ నాథుడు బ్యాడ్ పొజిషన్స్‌లో ఉన్నారనుకోండి. అంటే ఎంత కష్టపడినా ఫలితం ఉండదు అంటారా? ఓకే. సో, మీ ప్రశ్న ఏంటి అంటే, మన జాతకంలో కెరియర్ బాలేదు అనుంటే. బాలేదు అని ఎప్పుడు తెలుస్తుంది? లేదా ఆహ్, ఏదైనా చెడ్డ గ్రహము వచ్చి చెడ్డ పొజిషన్‌లో ఉండడం వలన అని కదా ప్రశ్న. మెయిన్ దశానాథుడు దశానాథుడు. గాని, దశాంశ నాథుడు గాని. అంతర్దశానాథుడు కానీ. హ్మ్. ఈ రెండిట్లో ఎవరైనా చెడ్డ పొజిషన్స్‌లో ఉంటే దశమాధిపతి లేకపోతే దశమాధిపతి. మెయిన్ అతను కూడా కదా. మూడిటికి 3 ఫలితాలొస్తాయి. ఓకే. ఓకే. దశానాథుడు కనుక ఇందాకట చెప్పినట్టు మీరు బిజినెస్‌లో ఉన్నారు. మీకు 6, 8, 12లో ఉన్నాయనుకుందాం. ఉదాహరణకి 6 ఇల్లు తీసుకుందాం. మీరు బిజినెస్ చేస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఈజీగా ఉంటుంది. కొందరు ఉంటారు చూడండి, టైలర్ ఉంటాడు. టైలర్ ఏం చేస్తాడు, ఒక షాప్ పెట్టుకుంటాడు. తానే వెళ్ళి కూర్చుంటాడు. ఆ టైలర్ కాబట్టే మీరు మీ చీరలో మీ మీ వస్త్రాలు అన్నీ తీసుకొని వెళ్ళి, బాబు ఇలా కుట్టు, ఇగో లాస్ట్ టైం కుట్టే బాగుంది, మరెవ్వరికి ఇవ్వకు, నువ్వే కుట్టాలి సుమా అని చెబుతారు. రైట్. అలాగే ఒక భోజన హోటల్ ఉంది. అక్కడ ఏం చేస్తారు, వాడు షెఫ్, అక్కడ తయారు చేస్తాడు, వంట చేసేవాడు, వంటవాడు ఈ రోజుల్లో షెఫ్. రైట్. వాటిల్లో ఈ 6 ఇల్లు బాగా పనికొస్తుంది. బిజినెసే పెట్టుకున్నాడు, కానీ వాడు వెళితే తప్ప పని కాదు. తన పని పూర్తిగా తానే చేసుకోవాలి. ఏదో గుండీలు కుట్టడానికి మరెవరికైనా ఇస్తాడు, కానీ మెజారిటీ ఆఫ్ ద వర్క్, 90% ఆఫ్ ద వర్క్ నీవే చేసుకుంటున్నప్పుడు ఇంకా 6వ ఇంట్లో ఉన్నది పర్వాలేదు. కానీ మరో చోట మామూలుగా మీరు ఏదో బిజినెస్ పెట్టుకున్నారు, 6వ ఇంటి దశ వచ్చింది, మీ కింద ఉన్న వాళ్ళు పని అందరూ ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతారు, అది మీరు చేసుకోవాలి. ఓకే. ఓకే. సో అలాగ ఒకటి. ఓకే, అది దశ నుంచి తెలుస్తుంది. లేదా దశాంశ నాథుడు అన్నారు మీరు, 10th లార్డ్ పొజిషన్ బట్టి. 10th లార్డ్ పొజిషన్ బట్టి మీకు ఏమి ఇష్టం, లేదా మీ మీ D10 చార్ట్ తీసుకొని లగ్నాత్తు ఏ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయి అది చూసి, మీకు టీచింగ్ ఇష్టమా అంటే 9వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉంటాయి, లేదా 5వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉంటాయి, 1వ ఇంట్లో ఎక్కువ గ్రహాలు ఉంటాయి, టీచింగ్ చేస్తారు. టీచింగ్ చేసే వాళ్ళకి చూడండి, గురుదేవో భవ అని అంట. చక్కగా గురువు పాఠం చెప్తున్నాడు, ఎవరికి లోబడి ఉండవలసిన పని లేదు గురువుకి. అతనే పెద్దవాడు, తానికి రోజు గౌరవం పొందుతూ ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్ అని స్కూల్లో చెప్తున్నారు అనుకోండి, గుడ్ మార్నింగ్ సార్ అంటారు, వెళ్ళిపోయేటప్పుడు థ్యాంక్ యూ సార్ అంటారు. ఉద్యోగం అలా కాదు, నీకు ఎవడో గుడ్ మార్నింగ్ చెప్పడు. నిజానికి మీ పిల్లలు నీ కస్టమర్స్. నీకు ఎంతమంది ఫీజు కట్టేవాళ్ళు వస్తే నీకు అన్ని డబ్బులు వస్తాయి గురువుగా, కానీ వాళ్ళందరూ నీకు వచ్చి గౌరవప్రదంగా చూస్తారు. అందుకే 159లో ఉంటారు టీచర్స్. ఓకే. 2, 6, 10లో రెగ్యులర్ జాబ్స్ ఉంటాయి. అందులో 6th హౌస్లో ఉన్న జాబ్స్ నువ్వు వెళ్ళితే తప్ప నీ ఎక్స్పర్టైజ్ ఉంది, వాడు నిన్ను ఉద్యోగంలో తీసేయలేడు. ఎందుకు, నువ్వు చేయగలవు, అది ఇంకెవరూ చేయలేరు. అటువంటిది ఏదో నీ స్కిల్ సెట్ ఉంది, అది 6th హౌస్. 10th హౌస్ ఉంది, అందరూ చేయగలరు. అది ఒక మేకల మందలాగా ఒక పెద్ద ఆఫీస్ తీసుకుంటారు, ఒక 100 కంప్యూటర్లు పెడతారు, అందరికీ కొంత పని ఇస్తారు చూడండి, ఎక్కువ మంది చేయగలరు 10th హౌస్ జాబ్. 6th హౌస్ జాబ్ చెప్పాను, స్పెసిఫిక్గా నువ్వు తప్ప ఎవరు చేయలేరు. నీ నడుస్తున్న దశను బట్టి నువ్వు ఎంత స్టేబుల్గా ఉద్యోగం చేస్తున్నావు అన్నది కూడా చెప్పచ్చు. నీకేం ఉద్యోగం పోదయ్యా, నిన్ను తీసేస్తే వాడు కంపెనీ వాడు బతకలేడు, నేను ఉంచుకుంటాడు, నువ్వు రేర్ ఎలిమెంట్ కదా, నువ్వు ఏదో చేస్తున్నావు, నువ్వు చేసే పనిలో ఏముంది అని అంటే, నిన్ను తీసేస్తే నడవదు వాడికి, కాబట్టి నిన్ను ఉంచుకుంటాడు. నువ్వు క్రిటికల్ రిసోర్స్ అంటారు వాడిని, నువ్వు క్రిటికల్ రిసోర్స్ అయి ఉంటుంది. 2nd హౌస్ జాబ్స్లో ఏంటి అంటే ఫైనాన్సింగ్, బడ్జెటింగ్, ఎలా చెయ్యాలి, ఒక ఫ్యామిలీ లాగా. ఎందుకు 2nd హౌస్ ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోవడం, గ్రూపిజం ఉండడం. వీడిని పంపించేస్తే ఈ గ్రూప్లో అందరూ వెళ్ళిపోతారు. ఓకే. సో వాడిని పంపించలేరు, వాడు 2వ ఇల్లు. చాలా మంది తప్పుగా ఆలోచించేది ఏంటి అంటే 10th హౌస్ ఏదో సూపర్ ఇల్లు అనుకుంటారు. 10th హౌస్ నిజానికి ఒకప్పుడు బ్రిటిషర్స్ వాళ్ళు మనకి పరిపాలన చేస్తున్నప్పుడు 10th హౌస్ చాలా ఇంపార్టెంట్. క్లర్క్లు ఎక్కువ ఉండేవారు. సో క్లరికల్ జాబ్స్ 10th హౌస్లో ఉంటాయి, బేసిక్ క్లరికల్ జాబ్స్. ఇన్ఫాక్ట్ IAS ఆఫీసర్లు కూడా 10th హౌస్లో ఉంటారు. కానీ వాళ్ళు ఏంటంటే ఒకళ్ళ కింద వంగి పని చేయాలి కదా. ఒక మినిస్టర్ ఉంటాడు, ఆ మినిస్టర్ కింద ఉంటాడు ఈ IAS ఆఫీసర్. కానీ ఆ మినిస్టర్ నిషాని అయి ఉంటాడు, పొట్టకొస్తే అక్షరం మొక్క రాదు. ఇతగాడు మాత్రం బోర్డని చదువుకొని ఉంటాడు, IAS ఆఫీసర్ అవుతాడు, కానీ అతనికి సలాం అయ్యి గులాం అయ్యి సలాం కొట్టక తప్పదు. అది 10వ ఇంట్లో కనిపిస్తుంది. సో వాటిని బట్టి చాలా పెద్ద సబ్జెక్ట్. నేను యాక్చువల్గా 3, 4 క్లాసులు చేశాను, కానీ ఇది క్లాసులు స్టార్ట్ చేస్తే నవాంశ చేసినట్టు నవాంశలో 70 క్లాసులు చేశాను.
దశాంశ నాకు తెలిసి 100 క్లాసులు చేసినా అవ్వదు. ఎందుకంటే కొత్త కొత్త జాబ్స్, రకరకాల జాబ్స్ క్రియేట్ అవుతూనే ఉన్నాయి, కొత్త కొత్త సిగ్నిఫికేషన్స్ మనకు వస్తూనే ఉంటాయి. దాని మీద ఎప్పుడు అలాగా ప్రయోగం యాడ్ చేస్తున్నట్టు చేస్తూనే ఉండాలి. ఈ 2 గ్రహాలు ఈ రాశి కలిసినప్పుడు ఇది వస్తుంది, ఈ 2 కలిసినప్పుడు ఇది వస్తుంది. అడిగితే చెప్తున్నారు అవునండి నేను అందులోనే ఉన్నాను మీకెలా తెలుసు అని. ఒక్కోసారి కంపెనీ కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు, నువ్వు ఫలానా కంపెనీలో కదా పనిచేస్తున్నావు ఫలానా టెక్నాలజీ మీద, అలా కూడా ప్రిడిక్ట్ చేయొచ్చు. ఇది సమాధానం. ఇప్పుడు మనకి బిజినెస్లో కానీ జాబ్లో కానీ ఎక్కడైనా సడన్ లాసెస్ కనిపిస్తూ ఉంటాయి కదా, అవి స్పెసిఫిక్ గ్రహాన్ని బట్టి చెప్పొచ్చు అంటారా? ఏమైనా గ్రహాలు రిలేటెడ్ లాసెస్ యాక్చువల్గా కాంప్లెక్స్ సబ్జెక్ట్. ఇలాగో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, 2 వ్యక్తుల్ని తీసుకోండి, ఎప్పుడు కూడా కంపారిజన్లో చెప్తే అర్థమవుతుంది. 2 వ్యక్తులు, ఒక వ్యక్తి లాస్ ₹1 కోటి లాస్ వచ్చింది, ఓకే, ఇంకో వ్యక్తికి కూడా ₹1 కోటి లాస్ వచ్చింది అనుకుందాం. నికరంగా ఇద్దరిది ₹1 కోటి నష్టం. కానీ ఒకడు జియో కంపెనీ ₹1 కోటి నష్టపోయినవాడు, ఒకడు నాలాంటి సాధారణ వ్యక్తి ₹1 కోటి నష్టపోయినవాడు. సో ఇద్దరికి సీ డిఫరెన్స్ ఉంటుంది. ఇది ₹1 కోటి నష్టపోవడానికి, ఈ వ్యక్తి ₹1 కోటి నష్టపోవడానికి చాలా తేడా ఉంది. యాక్చువల్గా ₹1 కోటి మాత్రమే మొదటి సంవత్సరం నష్టపోయాడు అనుకోండి, జియో లాంటి కంపెనీ విపరీతమైన సక్సెస్ వాళ్ళకి. కానీ మనలాంటి వాడు ₹1 కోటి నష్టపోయాడు, వాడు మొత్తం పెట్టే బేడా బిచాణ అన్నీ వెళ్ళిపోతాయి, రైట్? కాబట్టి నికరంగా చూడడం కాకుండా ఒక్కోసారి ఏమవుతుందంటే నువ్వు అది తట్టుకొని నిలబడితే ఆ ₹1 కోటి జియో తట్టుకోగలదు. సో ఆ తట్టుకొని నిలబడుతున్నావా లేదా అన్నది కూడా చూసి చెప్పవలసి ఉంటుంది. ఇది ఓవరాల్ పిక్చర్ నుంచి వస్తుంది. కాకపోతే చెప్పాలి సమాధానం కాబట్టి 3 విషయాలు చూడండి. నడుస్తున్న దశ నవాంశలో అది కుంభానికి కానీ మీనానికి కానీ కనెక్ట్ అయ్యి బలంగా ఉందా అంటే ఉచ్చగ్రహము, స్వక్షేత్ర గ్రహము, ఓకే, లేదా ఎక్స్చేంజ్ అంటే ఒక గ్రహం నుంచి మరొక గ్రహం ఎక్స్చేంజ్ అయి ఉందా నవాంశలో, ఓకే, అంటే ఉచ్చలో ఉన్నాడు శుక్రుడు, ఓకే, ఎక్కువ ఉంటుంది, లాస్ ఎక్కువ ఉండొచ్చు. లేదా లాస్ అయ్యింది, దాన్ని ఒక పెద్ద ఇన్వెస్ట్మెంట్గా భావిస్తున్నాడు, అంటే తన చేతిలో ఒక 200 కోట్లు ఉన్నాయి బ్యాంకులు, ఓకే, 200 కోట్లు పెట్టి పెద్ద ఫ్యాక్టరీ పెట్టి పెద్ద ఎక్విప్మెంట్ అంతా కొన్నాడు. ఫస్ట్ ఇయర్ ఏం రిపోర్ట్ చేస్తాడు? సివియర్ లాస్ రిపోర్ట్ చేస్తాడు. ఎందుకంటే ఇంకా ఫ్యాక్టరీ సెటప్ లో ఉంది, లాసెస్ రిపోర్ట్ చేస్తాడు. మరి అది లాసే కదా రికార్డ్ అయ్యింది, అది కనిపిస్తుంది మీకు. కానీ అది ఇన్వెస్ట్మెంట్ లోకి వెళ్ళిందా, లేకపోతే లాస్ రికార్డ్ అయ్యి మనిషి బర్బాద్ అయిపోయాడు, అంటే ఇంకా మరి లేవకుండా కోలుకోలేని పొజిషన్ లోకి వచ్చేసాడు, అది మీకు దశాంశ నుంచి కనిపిస్తుంది. సో D1 లోని నక్షత్రములు, D9 లోని 12th హౌస్ 11th హౌస్లు, 11th హౌస్లో లాభం కదా అనుకోవచ్చు. 11th హౌస్ 12వ ఇంటి నుంచి 12వ ఇల్లు, ఒక్కోసారి అక్కడ కూడా నష్టం రికార్డ్ అవుతుంది, మీరు జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది. D10 లోని వీళ్ళ మనస్థితి ఎలా ఉంది, వీళ్ళు చేస్తున్న ఎన్వైరన్మెంట్ ఎలా ఉంది, వీళ్ళ చుట్టూ ఏముంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్లో ఉన్నారనుకోండి, 200 కోట్లు పెట్టారనుకోండి, మీరు చాలా హ్యాపీ ఉంటారు. మొత్తం 200 కోట్లకి ఎక్విప్మెంట్ వచ్చేసింది, మొత్తం ప్రొడక్షన్ లైన్ సెటప్ అయిపోయింది, ఇప్పుడు నేను ఇంకొక 2 నెలల్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను, 200 కోట్లు ఏం పెద్ద విషయం ఏం కాదు, యాక్చువల్లీ 200 కోట్లు చాలవు, నేను ఇంకొక 5,000 కోట్లు అప్పు చేయడానికి వెళ్తున్నాను. చాలామంది హ్యాపీగా ఉంటారు 200 కోట్లు ఖర్చు అయినందుకు. ఇంకొకడు 2 కోట్లు పోగొట్టుకున్నందుకు బాగా బాధపడిపోతూ ఉంటాడు. సో అతను ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అన్నది మీరు ఈ 3 చక్రాలు చూసి చెప్పవలసి ఉంటుంది. దీనికి చిన్న చిన్న ట్రిక్స్ కొన్ని ఉన్నాయి, అవి నేర్పిస్తాను రాబోయే కాలంలోని. దశని పట్టుకుని ఇప్పుడు ఒక ట్రిక్ చెప్పాను, నవాంశ చూసి కుంభంలో కానీ మీనంలో కానీ ఉన్న గ్రహాలు, అలాగే 11th హౌస్ 12th హౌస్కి సంబంధించిన గ్రహాలు ఇవై ఉంటాయి పొజిషన్స్, దీని నుంచి పట్టుకోవచ్చును. అలాగే దశాంశ కూడా చూసి పట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి జాతకం చూసి బిజినెస్ చేయడం బెటరా, జాబ్ చేయడం బెటరా అని ఎలా చెప్పొచ్చు స్వామి? ఓకే, జాతకం చూసి బిజినెస్ చేయడం బెటరా, జాబ్ చేయడం బెటరా అన్నది 2 రకాలుగా చెప్పవలసి ఉంటుంది. ఒకటి స్ట్రైట్ అవే ఇది దశాంశ నుంచి చెప్పాల్సి ఉంటుంది. స్ట్రైట్ అవే దశాంశ వెళ్ళిపోయి 2, 6, 10లో గ్రహాలు ఎక్కువ ఉన్నాయా, 3, 7, 11లో గ్రహాలు ఎక్కువ ఉన్నాయా, ఇది ఫస్ట్ రూల్. లగ్నాధిపతి 2, 6, 10 వైపు మొగ్గు చూపుతున్నాడా, 3, 7, 11 వైపు మొగ్గు చూపుతున్నాడా, ఇది సెకండ్ రూల్. ఈ రెండింటినీ పట్టుకుని మనిషి ఇంట్రెస్ట్ ఎటుంది, ఉద్యోగం వైపు ఉందా, బిజినెస్ వైపు ఉందా, లగ్నాధిపతిని బట్టి లగ్నం నుంచి 3, 7, 11, 2, 6, 10 బట్టి ఈ రెండింటి నుంచి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. 2 పట్టుకోవాలి, 2 చెయ్యాలి.
ఎందుకంటే లగ్నము ఇంపార్టెంట్, లగ్నాధిపతి ఇంపార్టెంట్. ఇది బేసిక్ ఇంట్రెస్ట్ని చూపిస్తుంది. దీని తర్వాత దశ 2-6-10లో ఉందా, 3-7-11లో ఉందా, దాన్ని బట్టి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో 3-7-11లో ఉంది, ఇంట్లో వాళ్ళు పిల్లలు ఉంటారు చూడండి, చిన్నపిల్లలు ఉంటారు, బీటెక్ చేస్తారు, దశలన్నీ 3-7-11లో ఉంటాయి. రాబోయే దశ 3-7-11లో ఉంది, అంటే 3వ ఇంట్లో కానీ 7వ ఇంట్లో కానీ 11వ ఇంట్లో కానీ ఉంది. నడుస్తున్న దశ 3-7-11లోనే ఉంది. ఇలాంటి వాళ్ళు ఏంటి అంటే, మా నాన్నగారు చెప్పారండి చదువుకొని బ్యాంక్ టెస్టులు రాయమన్నారు, కాబట్టి నేను బ్యాంక్ టెస్టులు రాస్తున్నాను అంటాడు. ఆ బ్యాంక్ టెస్టులు హాఫ్ హార్టెడ్గా అపీల్ చేస్తాడు. హాఫ్ హార్టెడ్ ఏది చేసినా, ఎందుకంటే పూర్తి ఇంట్రెస్ట్ దానికి ఉద్యోగం మీద లేదు. ఎందుకంటే మా నాన్నగారు ఫీల్ అవుతారు, నన్ను అక్కడికి ఇక్కడికి పంపించారు, బ్యాంక్ టెస్టులకి ప్రిపేర్ అవ్వమన్నారు, మా ఊరు ఏదో పలానా విజయవాడ, నేను ఇప్పుడు హైదరాబాద్లో రూమ్ తీసుకుని ఇక్కడ టెస్టులు బాగా చెప్తారు, కోచింగ్ బాగుంది అని ఇక్కడ దాకా వచ్చాను అని చెప్పి కూర్చుని చదివే పిల్లలు ఉంటారు. అంటే 3-7-11 అంటేనే మనకి ఇష్టం లేకుండా చేయడమనా? జాబ్ కావాలని ప్రయత్నంలో ఉన్నావు నువ్వు, ఓకే, ఇవన్నీ కానీ నువ్వు ఏం చేస్తున్నావు, కామత్రికోణాలు, వాటికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. అంటే పాపం ఉద్యోగం వస్తే బాగుండని ఉంటుంది, కానీ నువ్వు గవర్నమెంట్ జాబ్ కొట్టాలంటే నీవు ఎంత పరిశ్రమ ఉండాలి, ఎంత కష్టపడాలి, 16 గంటలు 12 గంటలు 13 గంటలు చదవాలి. కానీ వీడు ఏంటంటే మొక్కుబడిగా ఒక 6 గంటలో 7 గంటలో 5 గంటలో నేను చదువుతున్నాను కదా, నాకు రాకపోతే నేను ఏం చేయను అని అంటాను. రైట్, సో ఇంట్రెస్ట్. సో అవి తెలుసుకోవడం కోసం కూడా మనం జాతక పరిశీలన చేసి తెలుసుకోవచ్చు. ఇది సమాధానం.